బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, శమంతకమణి దానివల్ల మనకి మంచి జరిగిందా, లేదు అంటే ఏమైనా ప్రమాదాలు జరిగాయి అంటారా? మీరు ఎప్పుడైనా భగవంతుని వరం కోరుకోండి, మంచి జరగాలని కోరుకోండి. బలవంత పెట్టి నాకు ఈ వరం ఇస్తావా చస్తావా అని కూర్చున్నారనుకోండి, వరం ఇస్తాడు. శివుడు భస్మాసుడికి ఇవ్వలేదా, రావణాసుడికి ఇవ్వలేదా? ఏమైంది? బలవంతం చేసి వరాలు అడిగితే అది ఎప్పుడూ ప్రమాదమే. ప్రహ్లాదుడు అన్నాడు, వరం ఇస్తావా? వద్దులే, నాకు అక్కల్లా ఉండని. ధ్రువుడు ఒకేలా ఇస్తంటే ఇచ్చుకో, నాకేముంది వద్దంటున్నా. ఏమిటి జరిగింది అక్కడ శమంతకమణి దగ్గర? సత్రాజిత్తు యజ్ఞాలు చేశాడు, కానీ యాదవుడు కదా అతను, యజ్ఞం చేయడానికి వీల్లేదు. మంత్రాలు చదివాడు పాపం. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. సత్రాజిత్ ఏమని అడిగాడు తెలిసినా? ఏమిటి నేను చూడలేకపోతున్నాయ్యా నేను అన్నాడు. అవునయ్యా అని చెప్పి అతని దగ్గర నా మణిని తీసి పక్కన పెట్టాడు ఇంద్రుడు, సూర్యుడు. ఇది విష్ణు పురాణంలో ఉంది, భాగవతంలో ఉంది. ఆ మణి నాకు ఇచ్చే అన్నాడు. అప్పుడు చెప్పాడు సూర్యుడు, నీ దగ్గర ఉంటే పూజ గదిలో ఉండాలి తప్ప బయటికి వెళ్ళకూడదు. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ప్రమాదాలు ఉంటాయి. దీనివల్ల వచ్చే వాటిని సక్రమంగా వినియోగించుకో అన్నాడు. సత్రాజిత్తు మెళ్ళ వేసుకు బయలుదేరాడు. మొట్టమొదటి ప్రమాదం ఏంటో తెలుసా? ఊళ్ళో వాళ్ళంతా అడిలు తెచ్చారు. ఎందుకని? ఆ కాంతికి. మీ దగ్గర వస్తువు ఉందంటే మీ వాళ్ళు ఆనందపడాలి, కానీ భయపడితే ఎందుకు ఆ ప్రయోజనం? అది ఒకప్పుడు పెద్ద మనిషి విద్యుత్ బల్బు కనిపెట్టాడు, ఆయన్ని బ్యాన్ చేశారు 6 నెలల పాటు ఆ దేశంలోనూ. అలా ఉంటుంది. ఇంటికి పట్టుకొచ్చాడు, పైగా ఏమన్నాడు, మా తమ్ముడు కోసం పట్టుకొచ్చి అన్నాడు. అంటే బినామీ పేరుతో పట్టురావడం అప్పటి నుంచే మొదలైంది. పూజ గదిలో పెట్టాడు. 8 బారులు బంగారం వస్తుంది, సంతోషం. కృష్ణుడు వచ్చి అడిగాడు, ఏమనో తెలుసా, ఇలాంటి వస్తువులు ఇండివిజువల్ దగ్గర ఉండకూడదు, ప్రభుత్వం దగ్గర ఉండాలి. అంచేత ఉగ్రసేనుడికి ఇచ్చే రక్షణ ఉంటుంది. నీకు ప్రమాదం వస్తే అందుకే నా సొంతం, నేను ఎందుకు ఇస్తాను అన్నాడు. ప్రసేనుడు వెళ్ళాడు కదా, మెడలో వేసుకెళ్ళాడు. ప్రసేనుడు అంటే కమెడియన్ కాదమ్మా, మహావీరుడు. తలకాయ లేచిపోయింది. ఇది పట్టుకెడితే జాంబవంతుడి దగ్గర పోయింది. ఇది చెడ్డ పేరు ఎవరికి వచ్చింది? కృష్ణుడికి వచ్చింది, దొంగతనం చేశాడని. దేవుడా అని చెప్పి కృష్ణుడు వెళ్ళి తీసుకొచ్చాడు. ఇస్తే జాంబవతిని పెళ్లి చేసుకున్నాడు, సత్యభామని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ లోపల ఏంటో తెలుసా, సత్యభామకి నిజంగా వేరే పెద్దంతో శతధనుడు అని ఒకడు ఉన్నాడు, వాడితో నిశ్చితార్థం అయ్యింది. కానీ కృష్ణుడి పెళ్ళి అయింది. ఆ శతధనుడికి కోపం వచ్చి ఈ శమంతకమణి కోసం సత్రాజిత్తుని చంపేశాడు. శమంతకమణి ఉపయోగించింది ఎవరికైనాను లేదు. ఈ శమంతకమణి దొరకలేదన్న కారణం చేత బలరాముడికి కృష్ణుడికి 12 సంవత్సరాలు మాటలు లేకుండా పోయాయి. నాకు శ్రీనివాసుని దొరకలేదన్నావు నువ్వు దుర్మార్గుడా అన్నాడు కృష్ణ పరమాత్మని. చివరికి ఈ శమంతకమణి అక్రూరుడి దగ్గర ఎక్కడో ఉంది, ఎవరి దగ్గర పాపం. అక్కడి నుంచి పట్టుకొచ్చారు వాళ్ళు. ఇలా జరిగింది. అంటే ఒక ఉపయోగం రాల్సింది ఎంతమందికి ప్రాణం తీసుకొచ్చింది. చివరికి కృష్ణుని కాక రోడ్డు మీద తీసుకొచ్చింది. భలే మంచి చౌకబేరమని చెప్పి. అంటే ఏమిటి? మన దగ్గర ఏదైనా వస్తువు ఉన్నట్టయితే 10 మందికి క్షేమం కలిగించాలి. అంతేకాదు వరం చూసినట్టయితే భగవంతుడిచ్చిన వరం సరైనదిగా తీసుకోవాలి. అదే ధర్మరాజు అక్షయ పాత్ర తీసుకున్నాడు. ఎవరినైనా ఇబ్బంది పెట్టాడా? లేదు. 12 ఏళ్ళు కాగానే ఈ అక్షయ పాత్ర గంగానదిలో వదిలేశాడు. అయిపోయింది, సూర్యుడి దగ్గర వెళ్ళిపోయింది. అలాగే అర్జునుడు పాశుపతం తెచ్చుకున్నాడు, ఉపయోగించాడు, శివుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా కానీ అందుకనే అంటారు, నువ్వు మలచిన ఈ రూపం నీకే నైవేద్యం అన్నాడు ఆత్రేయ గారు చోట. అలాగే భగవంతుడు ఇస్తాడు, మళ్ళీ భగవంతుడికి అర్పణ చెయ్యాలి. ఇది జరిగింది. సత్రాజిత్తు కదా క్లుప్తంగా చెప్పాను నేను, శమంతకమణి కదా. మరి మహాతలి కుంతీదేవి సూర్యుని కోరింది, కర్ణుడు పుట్టాడు, కొంపలు అంటుకున్నాయి కదా. వరం అడిగేది ఉంది, అడగకూడదు ఉంది. అమ్మాయి చిన్నపిల్ల కదా, తెలియదు పాపం. వచ్చావు కదా అందరి పాపం, గర్భం చేశాడు పెద్ద మనిషి. అది జరిగింది పని. ఇలా ఉంటాయి వరాలకి. అదనమాట. చాలా వరం అంటే శ్రేష్టమని అర్థం. అడగండి, కానీ అది ఉపయోగించేదిగా చూసుకోండి. ఇలాంటి దానికే ముకుందమాల అనే గ్రంథంలో ఆయన ఆళ్వార్లు, కులశేఖర ఆళ్వారు భగవంతుని చాలా అందంగా అడిగారు. ప్రత్యక్షమయ్యట 4 చేతులతోటి. ఏమయ్యా 4 చేతులు ఏమిటన్నారు?
అంటే ధర్మ అర్థ కామ మోక్షములు అది ఇవ్వడానికి అన్నట్టు. సంతోషం. నాస్తా ధర్మే, నాకు ధర్మం మీద మోజు లేదయ్యా, కుడిచే దింపేశాడు. మరి ధర్మం చెబితే డబ్బులు ఎలా వస్తాయి? అర్థం ధర్మ అర్థ, నా వస్తువుని చెయ్యి, పెద్ద డబ్బు కూడా నాకు అక్కర్లేదయ్యా అన్నట్టు రెండో చేయి దింపేశాడు. నాస్తా ధర్మే, మరి ఈ కోరికలు ఎలా తీరుతాయ్యా? అయ్యో నా ఇవ కామోపభోగి, అమ్మయ్య మోక్షం ఇచ్చేస్తానన్నాడు చటుకుని. అది ఎవడు అడిగాడు నిన్ను అన్నాడు ఈయన శ్లోకంలో. అయితే 3 వద్దనో 4 యద్యద్ భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం. నేను గత జన్మల్లో చేసుకున్న పుణ్యమో పాపమో ఏది ఉంటుందో ఆ దానికి సంబంధించిన లెడ్జర్లన్నీ నువ్వు వెతుక్కో, చూసుకో. నాకేది మంచిది అవుతుందో, మంచిది కావాలో, నువ్వు ఇవ్వాలనుకుని ఏదో అది చూసుకుని యద్యద్ భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం. ఇప్పుడే కాదు, జన్మ జన్మాంతరేపి. ఇలా ఎవరైనా అడగగలుగుతున్నాం మనం? అందుకని మిల్టన్ కూడా ఒక ఇంగ్లీష్ దాంట్లో అంటాడు, సూనర్ ఆర్ లేటర్, మీన్ ఆర్ హై, ద టాస్క్ మాస్టర్ మై బెస్ట్, ఐ షల్ వెయిట్ స్టాండింగ్ అబై. ఇలా కోరండి కోరికలు. బలవంతాన్ని కోరికి నేను అడిగింది ఇచ్చావు, నువ్వు ప్రాణమికి వచ్చి నాకు ఏం ప్రయోజనం? అది పిల్లాడు పెన్సిల్ అడిగాడు, ఇచ్చారు. బ్లేడు కూడా ఇవ్వండి, చేయి దగ్గోసుకుంటాడు. షార్పనర్ ఇవ్వండి వాడికి. ఇలా మన కోరికలని శమంతకమణి కథ కానీ ఇవన్నీ కూడా అలాంటి కథలే. ఈ కథల లోపల అంతరార్థం ఏమిటనమాట? బలవంత పెట్టి పనిగట్టుకు పీడించి తెచ్చుకుంటే ఇన్ని ప్రమాదాలు. హిరణ్యకశిపుడు ఏ పని చేశాడు? దాంతో దీంతో 100 అడిగాడు, చివరికి ఏమైంది? గతి లేకుండా పోయాడు. అలాగే భక్తులు ఎప్పుడూ కూడా ఇలా కావాలని అడగరు. వాళ్ళు అడిగేది ఏమిటి? స్వామి నువ్వు ఎప్పుడు ఇస్తే అది తీసుకుంటాం. అది పద్ధతి అనమాట. ఇది శమంతకమణి కదా. శమంతకమణి అంటే శం అంతకం, సుఖాన్ని నాశనం చేయున్నది. శమాంతకం అది చెప్పాడు అక్కడికి సూర్యుడు. ఇది నా దగ్గర ఉంటేనే ప్రపంచానికి ఉపయోగం రా బాబు, వద్దురా అన్నాడు. వెళ్ళలేదు. ఇంత వినరకమండి. సూర్యుడికి ప్రమాదం తెలుసుకుంటే ఎందుకు ఇచ్చాడండి అంటే, భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుడికి అడగగానే ఇస్తాడు. అందుకనే ఆ సూర్యుడికి పేరేమిటంటే సవిత, సువతి ప్రేరయతి. మంచివన్నీ నీలో కలిగిస్తాడురా, నువ్వు అడ్డగోలుగా ఉన్నావు. పక్షులు ఉన్నాయి, సూర్యకాంతి వస్తుంటే ముందు కన్నురెప్పలు తెరుస్తాయి, ఆ తర్వాత కాసేపటికి టపటప కొట్టుకుంటాయి, అప్పుడు గొంతెత్తుతాయి, కూస్తాయి. ఇవి లక్షణం. అది వాటికి ఏమైనా కష్టం కలుగుతుందా? సూర్యోదయం కాగానే మొదట లేచేది పక్షులు. తొలి కోడి కనువిచ్చి జల జల రెక్కల విదల్చి, అది పద్ధతి అనమాట. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఏ దేవతలైనా కానీ మనకి వరాలు ఇస్తారు. ఈ లోపల మనం చూసుకోవాలి. ఇలాంటి ప్రయత్నం లేకుండా ఉంటే కొంపలు అంటుకుంటూ ఉంటాయి. ఇది దయచేసి మీరు భగవంతుని ప్రార్థించండి. కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ కొట్టి ఏం చేస్తున్నాం? సగం కొబ్బరికాయ ఆయనకి, సగం మనకిను. అక్కడ కూడా మరి షేర్ బాబు. ఇలా మనం అంతాను. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేసే ధన్యవాదాలండి.